ఏఆర్ కృష్ణ తెలుగు నాటకానికి ప్రయోగపు హంగులను అద్ది దిద్దిన ఏఆర్ కృష్ణ శాస్త్రీయ నట శిక్షణకు పెద్దపీట వేశారు. మృచ్ఛకటికం, అక్కన్నామాదన్న, ఇదేమిటి వంటి నాటకాలకు ఆయన దర్శకత్వం వహించారు. మాలపల్లి నాటకాన్ని జీవనాటకం పేరుతో 13 రంగస్థలాలపై ఏకకాలంలో ప్రదర్శించారు. సతీదాన శూరము అంటే తన సతిని దానం చేశాడు ఒక మహాత్ముడు. ఆ శౌర్య వ్యవహారమే ఈ నాటకం. ఎన్నడో క్రీస్తు 1700 సంవత్సరంలో తంజావూరును ఏలిన మహారాష్ట్ర ప్రభు షహాజీ రాజు, మీకు తెలుసు షహాజీ అనే ఆయన శివాజీ సవితి తమ్ముడు కొడుకు. ఆయన తెలుగులో ఈ యక్షగాన నాటకాన్ని రాశారు. ఈ యక్షగానం ఆ రోజుల్లో ఎక్కువగా గ్రామాల్లో వీధి నాటకంగా ఆడేవాళ్ళు. అలాంటి వీధి నాటకాన్ని తీసుకుని ఆ దేశీ మార్గాల నుంచి ఈ క్లాసికల్గా ఈ పద్ధతిలో ఈ నాటకం ప్రదర్శింపడుతుంది. అప్పుడు వాళ్ళు రాసినట్టుగానే ప్రదర్శింపడుతుంది. అయితే ఈ యక్షగానం ప్రదర్శించడానికి కనీసం 6-7 గంటలు 8 గంటలు కావాలి. వాళ్ళు రాసిన దాన్ని మనం సంగ్రహించి ఈ రోజున నవరస నట బృందం వారు మీకు 1 గంటన్నరలో ఈ నాటకాన్ని మీకు ప్రదర్శిస్తున్నారు. పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం